హలో అండి. కథామృతం ఛానల్కి స్వాగతం. నవల్స్ అయితే మామూలుగానే అప్లోడ్ చేస్తాను. మీకు నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎప్పట్లాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళదాం. కీలుగుర్రం కథ 2వ భాగం. ఈ లోపుగా కీలుగుర్రం సూటిగా ఆకాశంలోకి వెళ్ళిపోతూ త్వరలోనే సూర్యమండలాన్ని చేరుకుంటుందా అనిపించసాగింది. రాజకుమారుడు అక్మార్ కంగారు పడిపోయాడు. ఆ ముసలి సిద్ధుడు నన్ను నాశనం చేయటానికే ఇలా చేశాడు. నా చిన్న చెల్లెలు తనని పెళ్లాడకుండా అడ్డుపడ్డానని వాడికి నా మీద ఆగ్రహం పుట్టుకొచ్చింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ఆపద తబ్బే మార్గమేంటి? ఈ గుర్రం ఎగరటానికి మీటున్నప్పుడు నేల మీద దిగటానికి మాత్రం మీట ఉండదా? అనుకుంటూ అతను గుర్రాన్ని అంతటా అతి జాగ్రత్తగా పరిశీలించాడు. అప్పుడు గుర్రం జీనులో ఎడం పక్క అతి చిన్న మేకులాంటిదొకటి అతనికి కనపడింది. గుర్రం మొత్తం మీద ఇది తప్ప మరేమీటా ఉన్నట్టు కనపడదు అనుకుని అతను దాన్ని నొక్కాడు. వాయు వేగంతో పైకి దూసుకుపోతున్న గుర్రం క్రమంగా తగ్గసాగింది. కొద్దిసేపట్లో అది ఆకాశంలో ఆగిపోయి మళ్లీ దిగనారంభించింది. దిగేటప్పుడు కూడా దాని వేగం అంతకంతకు విపరీతంగా హెచ్చసాగింది. తాను భూమి మీద అంత వేగంతోనూ పడిపోయి గుర్రంతో సహా రూపుమాసిపోతానని అతను భయపడ్డాడు. కాని అలా జరగలేదు. భూమి దగ్గరికి వచ్చిన కొద్దీ గుర్రం వేగం తగ్గిపోసాగింది. చిట్ట చివరికది అతి సుతారంగా ఈక రాలినట్టుగా నేల మీద వాలింది. రాజకుమారుడు కమరల్ అక్మార్ తిరిగి ధైర్యంతో ఊపిరి తీసుకున్నాడు. తనకి గుర్రం కిటుకు తెలిసినందుకు, సావు తప్పి కన్నులు బతికి బయటపడినందుకు అతను అల్లాకు ప్రణామాలర్పించాడు. తర్వాత అతను ఆ గుర్రాన్ని నడిపే యుక్తులన్నీ సాధించాడు. ఎందుచేతనంటే ఆ కీలుగుర్రం ఎగరటం దిగటం మాత్రమే కాక వెనక్కు ముందుకు ఎగురుతుంది. వేగంగానూ మెల్లిగానూ కదులుతుంది. కళ్ళెం లాగితే కుడికి ఎడమకు కూడా తిరుగుతుంది. ఈ ఉపాయాలన్నింటినీ రాజకుమారుడు అభ్యసించాడు. తెలియవలసిన కిటుకులన్నీ తెలిసాయని తోచిన మీదట అతను ఆ గుర్రాన్ని గాల్లో కొద్ది ఎత్తుకు తీసుకుపోయి సుమారైన వేగంతో పోనిస్తూ అనేక నదులు, కొండలు, నగరాలు, దేశాలు, సముద్రాలు దాటి ప్రయాణమై వెళ్ళాడు. ఈ ప్రయాణంలో అతనికి పూర్వం తెలియని వింతలెన్నో కనిపించాయి. ఎన్నో కొత్త నగరాలు, దేశాలు చూసి ఆనందించాడు. అలా అతను ఆకాశన వెళుతుండగా కింద నేలపైన అతనికొక సుందరమైన నగరం కనిపించింది. ఆ నగరంలోని భవనాలు బొమ్మల్లోలాగా చాలా అందంగా అమర్చున్నాయి. నగరంలో పచ్చిక బయళ్లు తివాసీలు పరిచినట్టు ఉన్నాయి. వాటి మీద లేళ్లు, జింకలు పరిగెత్తుతున్నాయి. ఆ దేశంలో ఎక్కడ చూసినా జలప్రవాహాలే. రాజకుమారుడు అక్మార్ తన గుర్రాన్ని ఆ నగరం మీదుగా గుండ్రంగా తిప్పి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా చూసి ఆనందించాడు. ఈ నగరం ఏంటో, ఇది ఏ దేశంలో ఉందో, దీనికి రాజెవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. సరిగ్గా ఈ సమయానికే సూర్యుడు అస్తమించి క్రమంగా చీకటి కమ్ముకు రాసాగింది. ఈ రాత్రి ఈ నగరంలోనే గడుపుతాను. రేపు ఉదయం ఇక్కడి నుండి బయలుదేరి మా దేశం వెళ్ళి మా నాన్నగారితోనూ నా మిత్రులతోనూ నేను చూసిన వింతలు, నాకు కలిగిన వింత అనుభవాలు చెప్తాను అనుకున్నాడతను. తన గుర్రాన్ని ఎక్కడ దించాలా అని అతను ఆలోచిస్తుండగా అతనికి కింద ఒక రాజసౌధం లాంటిది కనపడింది. అది సరిగ్గా నగరం నడిమయాన ఉంది. దాని చుట్టూ బురుజులున్నాయి. కవచాలు ధరించిన 40 మంది భటులు ఈటెలు, విల్లులు చేతపట్టి ఆ రాజసౌధానికి పహరా కాస్తున్నారు. రాజకుమారుడు మీట నొక్కి కీలుగుర్రాన్ని రాజసౌధం పైభాగాన గల మిద్దె మీద దించాడు. తర్వాత అతను గుర్రం మీద నుంచి దిగి ఆ గుర్రాన్ని చూసుకుని చాలా ముచ్చటపడి, దీన్ని తయారు చేసినవాడు నిజంగా సామాన్యుడు కాడు. అల్లా కటాక్షించి నేను ఇల్లు చేరుకుంటే ఆ ముసలివాడికి ఎన్ని బహుమానాలైనా ఇస్తాను అనుకున్నాడు. బాగా చీకటి పడింది. అయితే రాజభవనంలో జనసంచారం మాటుమణిగేదాకా రాజకుమారుడు ఆ మిద్దె మీద నుంచి యువతలికి రాలేదు. బాగా పొద్దుపోయింది. అతనికి ఆకలి దహించుకుపోతుంది. చివరికి అతను తిండి కోసం వెతుక్కుంటూ మిద్దె మీద నుంచి మెట్లు దిగొచ్చాడు. ఆ మెట్లు అతన్ని నేరుగా కిందికి తెచ్చాయి. అక్కడ ఒక చావడి కనిపించింది. దానిపై అందమైన సలవరాళ్లు పరిచారు. వాటిపైన తెల్లని వెన్నెల పడుతుంది. ఎక్కడా జనసంచారం కాని, మనుషుల అలికిడి కాని లేదు. అతను నిశ్చేష్టుడై అటూ ఇటూ చూస్తూ, ఎందుకొచ్చిన పీడ? ఈ రాత్రికి ఆ మిద్దె మీదనే
ఎలాగో గడిపి తెల్లవారుతూనే బయలుదేరి మా దేశం పోతాను అనుకుంటుండగా రాజసౌధం లోపలి భాగంలో ఒక కాగడా వెలుగుతూ కనపడింది. ఆ వెలుగులో అంతఃపుర ద్వారం బయట పరుపు మీద పడుకుని గట్టిగా గురకపెట్టి నిద్రపోయి నల్లటి బానిసను కనిపించాడు. వాడి పరుపు ద్వారానికి అడ్డంగా వేసుంది. కాగడా వెలుగులో వాడి కత్తిపిడి నిగనిగా మెరుస్తుంది. వాడి భోజనం సంచి ఆ పక్కనే ఉన్న ఒక నల్ల రాతి స్తంభానికి బిగించబడి మేకుకు వేళ్లాడుతుంది. ఆ నీగ్రో బానిసను చూస్తూనే రాజకుమారుడికి కంపరం ఎత్తింది. అతను ప్రాణాలు అరచేత పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఆహారపు సంచిని సమీపించి దాన్ని స్తంభం నుంచి దించి యువతలకి తీసుకొచ్చాడు. అందులో రుచికరమైన ఆహారం ఉంది. రాజకుమారుడు దాన్ని తిని చావడి మధ్య ఉన్న జలయంత్రం వద్ద నీరు తాగి ఆహారపు సంచిని తిరిగి స్తంభానికి తగిలించాడు. నీగ్రో బానిస ఇంకా గురకలు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. రాజకుమారుడు వాడి కత్తిపిడి పట్టుకుని ఉపాయంగా కత్తిని వర నుండి బయటికి తీశాడు. నీగ్రో లేవలేదు. రాజకుమారుడు ధైర్యంగా అంతఃపురంలోకి ప్రవేశించాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి మరొక ద్వారం, దానికి అడ్డంగా కట్టున్న ముఖమల తెర కనిపించాయి. అతను తెర తీసుకుని ఒక విశాలమైన పడగ్గదిలోకి అడుగుపెట్టాడు. ఆ గదిలో దంతంతో తయారు చేసిన ఒక మంచం పైన ఒక అపూర్వ సౌందర్యవతి నిద్రపోతుంది. ఆమె ఆ దేశపు రాజకూతురు. ఆమె మంచానికి 4 వైపులా 4 దాసీలు నేలపై పడుకుని నిద్రపోతున్నారు. రాజకుమారుడు అక్మర్ రాజకుమార్తె సౌందర్యం చూసి విభ్రాంతి చెంది స్తంభంలాగా నిలబడిపోయాడు. అంతలోనే రాజకుమార్తె నిద్ర మేలుకొని కళ్ళు తెరిచి కొత్త మనిషిని చూసి భయపడటానికి మారుగా ఎవరు నీవు అని ప్రశ్నించింది. అక్మర్ ఆమెను సమీపిస్తూ నిన్ను ప్రేమించి పెళ్లాడవచ్చినవాణ్ణి అని ధైర్యంగా జవాబిచ్చాడు. నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు అని రాజకుమార్తె మళ్లీ ప్రశ్నించింది. ఆమె పేరు షమ్స్ ఆల్ నహర్. అల్లా రానిచ్చాడు. నా అదృష్టం నన్నిక్కడికి తెచ్చింది అన్నాడు అక్మర్. నిన్న నన్ను పెళ్లాడటానికి హిందూ దేశం నుంచి ఒక రాజకుమారుడు వచ్చాట. కొంపదీసి అది నువ్వేనా? ఆయన అందంగా లేనందున మా నాన్నగారు పెళ్లికి ఒప్పుకోలేదు. నువ్వు అందంగానే ఉన్నావే అని రాజకుమారి నహార్. ఈ మాట విని రాజకుమారుడు చాలా ఆనందం పొందాడు. అతను జవాబు చెప్పేలోపుగా రాజకుమారి చెలికెత్తెలు 4 మేలుకుని కొత్తవాణ్ణి చూసి ఎంతో కంగారు పడుతూ అమ్మగారు ఎవరీ మనిషి అని అడిగారు. నాకు తెలియదు. కళ్ళు తెరిచేసరికి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నిన్న నన్ను పెళ్లాడుతానని వచ్చిన రాజకుమారుడేమో అంది నహార్. కాదు కాదు, ఆ మనిషి వికారంగా ఉన్నాడు, మేం చూశాం అంటూ దాసీలు బానిసను నిద్రలేపి ఏమిరా, ఇదేనా అంతఃపురాన్ని నువ్వు కాపలా కాసే పద్ధతి? ఈ మనిషిని లోపలికి రానిస్తావా అని తిట్టారు. నీగ్రో బానిస కంగారుతో కత్తి దుయ్యబోయి తన వర ఖాళీగా ఉన్న సంగతి తెలుసుకున్నాడు. వాడి కంగారు రెట్టింపయింది. వాడు పడగదిలోకొచ్చి రాజకుమారుని చూసి అయ్యా, మీరు మనిషా దయ్యమా అని అడిగాడు. నీచుడా, నన్ను దయ్యమంటావా? చూడు నిన్నేం చేస్తాను అని అక్మర్ కత్తి దూసి వాడిపైకొచ్చాడు. నన్ను నిష్కారణంగా చంపక తమరెవరో సెలవివ్వండి అన్నాడు బానిస. నేను రాజుగారి అల్లుణ్ణి, అందుకే నా భార్య ఉన్న చోటికి నేనొచ్చాను అన్నాడు రాజకుమారుడు. చిత్తం, తమరలా సెలవిస్తే నేనేమనేది అంటూ బానిస అక్కడి నుండి పరిగెత్తిపోయి రాజుగారిని నిద్రలేపుతూ కంగారుగా కేకలు పెట్టాడు. రాజుగారు వాడి కంగారు చూసి ఏమిట్రా సంగతి, త్వరగా చెప్పు అన్నాడు ఆదుర్దాగా. మహారాజా, అమ్మాయి గారి పడగదిలో ఒక దెయ్యం చేరి తమ అల్లుండని చెప్తుంది. వెంటనే వెళ్లి మీరా దయ్యాన్ని వదలగొట్టండి అన్నాడు బానిస. రాజుగారికి వాణ్ణి చంపాలన్నంత కోపం వచ్చింది. తుత్సుడా, నువ్వక్కడ ఉండి కూడా ఆ దయ్యాన్ని లోపలికి ఎందుకు పోనిచ్చావు అంటూ ఆయన గబగబా రాజకుమార్తె పడగదికి వచ్చి దాసీలతో ఏం జరిగింది, ఏమిటిదంతా అన్నాడు. మేమేమీ ఎరుగం మహారాజా, మాకు నిద్ర మెలకు వచ్చేసరికి ఈయనెవరో ఎలా వచ్చాడో కాని రాజకుమార్తెతో మాట్లాడుతూ మాకు కనిపించాడు అన్నారు దాసీలు. రాజుగారు అక్మర్ని సమీపించసాగారు. ఈ లోపుగా రాజకుమారుడు రాజకుమార్తెను ఈయనేనా మీ తండ్రి అని అడిగి ఆమె ఔరని తల ఊపిన మీదట కత్తి దూసి రాజుగారిపైకి లంకిస్తూ పెడబొబ్బలు పెట్టాడు. అతన్ని చూసి రాజుగారు భయపడి తొందరపడకు, కొంచెం ఆగు, ఇంతకు నువ్వు రాజకుమారుడివా
దయ్యానివా అని అడిగాడు. నేను సిసలైన రాజకుమారుణ్ణి. మీ కుమార్తె చాలా అందగత్తెని విని ఆమెను పెళ్లాడవచ్చాను కనుక సరిపోయింది. కాని నన్ను మరొకరు దయ్యమంటే వారి తల ఈ పాటికి ఒక్క వేటుతో ఎగరగొట్టి ఉందును అన్నాడు అక్మార్. నువ్వు నిజంగా రాజకుమారుడివి అయితే దొంగతనంగా అంతఃపురంలోకి రావటం దేనికి? పైపెచ్చు నా అల్లుణ్ణని చెప్పుకుంటావా? ఇప్పుడు నా భటులను పిలిపించి నిన్ను చిత్రవద చేయించానంటే నిన్ను ఆదుకునేవాడెవడు అని రాజు అక్మార్ను అడిగాడు. మీరు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. నాకన్నా మంచి అల్లుడు మీకెక్కడ దొరుకుతాడు? అదీకాక భటులను పిలిచి మీ కూతురి పడగ్గదిలోకి పరాయివాడు ప్రవేశించాడని బయటపెడితే అప్రతిష్ట మీ కుమార్తెకే కదా అన్నాడు అక్మార్. అది నిజమే, కాని నా కూతురి పెళ్లి బహిరంగంగా జరగాలి. ఎవరికీ తెలియకుండా జరిగిపోయిందంటే అది మాత్రం నాకు అప్రతిష్ట కాదా? అందుచేత కాజీ సమక్షంలో నా కూతుర్ని నువ్వే బహిరంగంగా పెళ్లాడు అన్నాడు రాజు. నా అభ్యంతరం ఏం లేదు, అలాగే పెళ్లాడుతాను. కానీ అందుకు నేను కొన్ని నియమాలు చెప్తాను. వాటికి మీరు ఒప్పుకుంటేనే మీరు కోరిన విధంగా పెళ్లి జరుగుతుంది అన్నాడు అక్మార్. ఏమిటా నియమాలు అని రాజు అడిగాడు. ఒక పద్ధతి ఏంటంటే మీరు నాతో కత్తి యుద్ధం చేయటం. ఈ యుద్ధంలో మీరు ఓడిపోయే పక్షంలో మీ సింహాసనం నాకిచ్చేయాలి. రెండో పద్ధతి ఏంటంటే రేపు ఉదయం మీకున్న సైనిక బలాలన్నింటినీ నా పైకి యుద్ధానికి పంపటం. ఈ రెండు పద్ధతుల్లో దేనికో ఒకదానికి మీరు ఒప్పుకోవాలి. ఇంతకు మీ కింద ఎంతమంది యుద్ధపటులున్నారు అన్నాడు అక్మార్. 40,000 మంది సైనిక భటులు, మరి 40,000 మంది బానిస భటులు ఉన్నారు అన్నాడు రాజు. ఆ 80,000 మందిని నా పైకి యుద్ధానికి పంపండి. వారు నన్ను చంపగలిగితే మీకు గాని మీ కుమార్తెకు గాని ఎట్టి అప్రతిష్ట ఉండదు. నేను వారిని జయించిన నాలాంటి అల్లుణ్ణి సంపాదించినందుకు లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుంది అన్నాడు అక్మార్. రాజు ఈ రెండో పద్ధతికి ఒప్పుకున్నాడు. ఈ కుర్రాడి కొంచెం పిచ్చి ఉండి ఉంటుందని, తన భటుల చేతిలో అతను తప్పక చస్తాడని రాజుకి తోచింది. ఆయన బానిసను పిలిచి, వరే, నువ్వు మన వజీర్ వద్దకు వెళ్లి మన సైనికులందర్నీ మైదానంలో హాజరు పెట్టమని ఉత్తరవిచ్చినట్టు చెప్పు అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రి 80,000 మంది భటులను మైదానంలో నిలబెట్టించాడు. ఇంతలో తెల్లవారింది. యుద్ధం చేయటానికి అక్మార్కు ఒక గుర్రం కావాలి కనుక రాజుగారు తన నౌకర్లను పిలిచి, మన అశ్వాల్లో ఉన్న గుర్రాలన్నిట్లోకి మంచి గుర్రంని చూసి దాన్ని వెంటనే యుద్ధానికి ఆయుత్తం చేసి ఇక్కడికి పట్టుకురండి అన్నాడు. ఈ మాటలు విని అక్మార్, మహారాజా, ఇక్కడికి నన్ను తెచ్చిన గుర్రం ఉంది, నాకు వేరే గుర్రం అవసరం లేదు అన్నాడు. సరే, నీ ఇష్టం అంటూ రాజుగారు అక్మార్ను వెంటబెట్టుకొని మైదానం వద్దకు బయలుదేరాడు. అక్కడ సైనికులు యుద్ధ సన్నద్ధులై బారులు తీరి నిలబడున్నారు. వారితో రాజుగారు ఇలా అన్నారు. సైనికులారా, ఈ యువకుడు నా కుమార్తెను వివాహం చేసుకుంటానని వచ్చాడు. తాను చాలా పరాక్రమవంతుడని, మిమ్మల్నందరినీ ఒంటరిగా జయించగలనని అంటున్నాడు. ఇది నిజమైతే సంతోషించదగిన మాటే కాని అబద్ధమైన పక్షంలో ఇంతకంటే దుస్సాహసం మరొకటి ఉండదు. అందుచేత ఇతను మీ పైకి వచ్చినప్పుడు మీరు దయాదాక్షిణ్యం లేకుండా ఇతనితో యుద్ధం చేయండి. తర్వాత రాజుగారు అక్మార్ కేసు తిరిగి, ఇక నువ్వు యుద్ధం ప్రారంభించవచ్చు అన్నాడు. ఇది చాలా అన్యాయం. కాళ్లపై నిలబడి ఉన్న నేను ఇంతమందితో ఎలా పోరాడగలను అన్నాడు అక్మార్. మరి నేను గుర్రాన్ని ఇస్తానంటే ఎందుకొద్దన్నావు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. గుర్రాన్ని సిద్ధం చేయించమంటావా అన్నాడు రాజు. నేనెక్కి వచ్చిన గుర్రం ఉంది మహారాజా, నాకు వేరే గుర్రం అవసరం లేదు అన్నాడు అక్మార్. ఆ సంగతి లోగడే చెప్పావు. ఇంతకు ఆ గుర్రం ఎక్కడుంది అన్నాడు రాజు. అది మీ భవనం మిద్దెపైనే ఉంది అన్నాడు అక్మార్. మిద్దెపైన అన్నాడు రాజు ఆశ్చర్యంతో. ఈ కుర్రవాడికి మతి సరిగ్గా లేదన్న అనుమానం మరొకసారి ఆయనలో తలెత్తింది. గుర్రం మిద్దెపైన ఎలా ఉంటుంది? అయినా చూస్తాం అంటూ ఆయన తన సేనానాయకుణ్ణి దగ్గరికి పిలిచి, రాజభవనం పైన మిద్దె మీద ఏముందో చూసి వెంటనే ఇక్కడ ఉన్నట్టు తిరిగిరా. అక్కడ ఏమైనా కనిపిస్తే దాన్ని వెంట పెట్టుకుని రా అన్నాడు. అక్కడ చేరిన ప్రజలు తమలో తాము, గుర్రం ఎక్కడైనా మెట్లెక్కి మిద్దె మీదకి పోవటం ఉందా? ఏమిటి ఆశ్చర్యం అని గుసగుసలాడారు. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.